అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఏది శాశ్వతం? మనిషి జీవిస్తున్నప్పుడే నేర్చుకోవాలి, నేర్చుకుంటూ జీవించాలి. బ్రతకటం జీవించటం కోసమే కాదు, జ్ఞాన సముపార్జన కోసం కూడా. జీవిస్తూ ఏం నేర్చుకుంటున్నాం అన్నది ముఖ్యం. మనల్ని అతివేగంగా ఆకర్షించేవి అజ్ఞానం, మోహం. ఆ రెండిటిని తప్పించుకొని ముందుకు వెళ్తేనే జ్ఞానోదయం అవుతుంది. ఈ లోకంలో శాశ్వతమైనది ఏదనే విషయం ముందు తెలుసుకోవాలి. శాశ్వతమైనది తెలిస్తే మనల్ని ఎప్పటినుంచో వెంటాడుతున్న మరణ భయం తొలగిపోతుంది. శాశ్వతమైనది తెలిస్తే ఏది అశాశ్వతమైనదో కూడా తెలుస్తుంది. ఈ రెండిటిని పూర్తి అనుభూతిలోకి తెచ్చుకున్నవాడే నిజమైన మానవుడు. అతనే జ్ఞాని, అతడే యోగి. శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పిన ఉత్తమమైన యోగి అతడే. శాశ్వతంగా ఉండేది ఏది కళ్ళకు కనిపించదు, అంతా అశాశ్వతంగా అనిపిస్తుంది. ఈ వేళ ఉండి రేపు కనిపించకుండా పోయేవి ఎన్నో. మరి శాశ్వతంగా ఉండేది మనకు ఎలా తెలుస్తుంది? శాశ్వతంగా ఉండేది ఆత్మ. అది నీలోనే ఉంది. నువ్వు పుడతావు, మరణిస్తావు, కానీ నీ ఆత్మకు చావు పుట్టుకలు లేవు. అది శాశ్వతంగా ఉంటుంది. దాన్ని ఎవరూ చంపలేరు. ఇది తెలుసుకొని జీవించేవాడే తనకు ఆప్తుడని పరమాత్మ భగవద్గీతలో విశదీకరించాడు. దీన్ని ఎలా నమ్మాలి? అర్జునుడికి చాలా సందేహాలు కలిగాయి. నమ్మకం కుదరలేదు. కానీ చెప్పినవాడు శ్రీకృష్ణుడు. ఏం చేయాలి? చూస్తేనే గాని నమ్మదు మనసు. ఆత్మను మామూలు కళ్ళతో చూసే అవకాశం లేదు. అది జ్ఞానంతోనే చూడగలం. అటువంటి జ్ఞాననేత్రం కావాలి. అది అందరికీ ఉంటుంది, కానీ మూసుకొని ఉంటుంది. దాన్ని తెరిపించాడు శ్రీకృష్ణుడు. ఈ భూమి మీదకు మనం వచ్చింది రెండు విషయాలు తెలుసుకోవటానికి. ఒకటి శాశ్వతమైన దాని గురించి, రెండోది అశాశ్వతమైన దాని గురించి. ఈ రెండూ తెలిస్తే సర్వము తెలిసినట్లే. శాశ్వతమైనది ఆత్మ, అశాశ్వతమైనది శరీరం. ఆత్మ కనిపించదు, శరీరం కనిపిస్తుంది. కనిపించినది ఎప్పుడూ ఉండేది, కనిపించేది ఎప్పుడూ ఉండనిది. అదే గమ్మత్తు. జీవించడానికి తిండి, నిద్ర, గాలితో పాటు శుద్ధ జ్ఞానం కూడా కావాలి. ఏ కాలుష్యం లేని అసలు సిసలైన సత్య స్వరూప జ్ఞానం వల్లనే ఆత్మ ఉనికి తెలుస్తుంది. ఆత్మ తెలిస్తే ఇక రెండోది తెలుసుకోవటానికి ఏమీ మిగలదు. శాశ్వతమైన ఆత్మలో జగత్తు ఉంది. ఆత్మకు పూచిన పువ్వు వంటిది ఈ ప్రపంచం. ఆత్మాన్వేషణే జీవితం. తెలుసో తెలియకో ప్రతి ఒక్కరూ చేసే పని తమ ఆత్మను తాము వెతుక్కోవడమే. ఇదే బతుకు. శరీరాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. శరీరం ఉపకరణం, ఉపాధి. దీన్ని ఆధారం చేసుకునే ఆత్మను చేరుకోవాలి. శరీరం నేను కాదు, ఈ శరీరంలో నేను నివసిస్తున్నాను. అశాశ్వతమైన దానిలో శాశ్వతమైన వాడు ఉంటున్నాడు. వాడు సర్వ జీవుల్లో ఉంటున్నాడని తెలుసుకోవాలి. ఎవరైతే మానవ సేవను మాధవ సేవగా భావిస్తారో వారు శరీరాన్ని పరుల కోసం వినియోగిస్తారు. పరోపకారమే పరమార్థంగా భావిస్తారు. శాశ్వతమైన ఆత్మ కోసం అశాశ్వతమైన దాన్ని తృణప్రాయంగా భావిస్తారు. అటువంటి వారే లోకానికి ఆదర్శప్రాయులై వెలుగొందుతారు. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. ప్రకృతిని కాపాడటం మన ధర్మం. ప్రకృతిని కాపాడండి, ఒక్క మొక్కైనా నాటండి. సర్వే జనా సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. మా అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు చూడటానికి మా అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.